చాలా మంది అంటే మీ తర్వాత వచ్చిన యాంకర్స్ అన్న మీతో కలిసినప్పుడు రిగార్డింగ్ యాంకరింగ్ ఏం అడిగేవారు మామూలుగా? టాక్ వచ్చేదా మీ యాంకరింగ్ కోసం? మీరు ఎప్పుడు యాంకరింగ్ చేయలేదంటే అని అడిగారు చాలా మంది. ఓకే, అంటే మీకు రాదని. నేనేమంటానంటే నేను చాలా సహజంగా ఉండేవాడిని కెమెరా ముందు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఇలాగే మాట్లాడాలి, లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇలాగే చెప్పాలి. కంటెంట్ నేను ఎప్పుడు చాలా క్యాజువల్ గా అతి సహజంగా నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడేవాడిని. ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యారు కానీ అతి కొద్ది రోజుల్లోనే నాకు బాగా దగ్గర అయ్యారు ప్రేక్షకులు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. ఓకే, సహజంగా ఉన్నాను, న్యాచురల్ గానే యాంకరింగ్ చేసేవాడిని, ఏది పట్టి చెప్పేవాడిని కాదు. మైండ్ లో ఉన్న విషయాన్ని వాళ్ళ దగ్గర అవడానికి వాళ్ళ ఇంట్లో మనిషిలో మాట్లాడేవాడిని. కాబట్టి ఒక మేల్ యాంకర్ దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాటు, అంటే ఒక డికేడ్ నేను నిలబడగలిగానని నా నమ్మకం. ఇది స్క్రిప్ట్ వైజ్ పక్కాగా ఎలాగే వెళ్ళాలి, ఎలాగే మాట్లాడాలనే రూల్స్ లేకుండా ఒక 24 ఫ్రేమ్స్ అనే దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్క్రిప్ట్ వర్క్ చేసి, ఎందుకంటే చాలా చాలా పెద్ద గెస్ట్లు వచ్చేవాళ్ళు. ఒక 10, 15, 20 క్వశ్చన్లు రాసుకుని, అప్పుడు ఇంకా ఈ గూగుల్ అవి కూడా లేవు. కమల్ హాసన్ గారు, కైకాల ఎక్కడ నుంచి ఇవన్నీ మీరు తీసుకునేవారు అన్న క్వశ్చన్? అప్పుడు ఇంటర్నెట్ లో ఎలా ఉండేది అంటే సెర్చ్ www. అవన్నీ వచ్చేవి, ఓన్లీ మ్యాటర్లు ఉండేవి. ఓకే, అవి చదివి ఇంత కంటెంట్ లేదు ఆ రోజులు. ఇప్పుడు మీరు ఊరికే కొడితే ఏంటని కొడితే బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు పుస్తకాలు చదివి, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారి గురించి ఆయన ఇంటర్వ్యూ వస్తున్నాడు, ఆయన అంటున్నట్టు ఆయనకి ఎవరో తెలియని కొత్త క్వశ్చన్ అడగాలనే తపన ఉండేది. ఓ రోజు కూర్చుని ఆయన బుక్ గురించి, ఆయన కైకాల సత్యనారాయణ గారు ఎక్కడెక్కడ ఉన్నాయి పుస్తకాలు ఏమైనా తీసుకుని ఆయన గురించి, ఆయన ఏం సినిమాలు, ఎన్టీఆర్ తో ఆయన సాన్నిహిత్యం ఏంటి, ఇలా. కమల్ హాసన్ గారు, చాలా మంది, నేను అమితాబ్ బచ్చన్ గారిని ఇంటర్వ్యూ చేశాను, చిరంజీవి గారిని ఒక 3-4 సార్లు చేశాను. ఈ జనరేషన్ ఆల్మోస్ట్ నాకు అదే గొప్ప అదృష్టం అండి. ఒక సినిమా ప్రపంచంలోకి నేను అడుగు పెట్టిన తర్వాత ఎన్ని వందల మంది, అంటే 1200 ఇంటర్వ్యూలు, ఏమిటి చిన్న పెద్ద అందరినీ, ఆల్మోస్ట్ కళా తపస్సు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, ఒక్కొక్క 1 అవర్ నా ముందు కూర్చునే వాళ్ళు. నేను వాళ్ళతో పాటు కూర్చున్నానని అదృష్టమే గొప్పది కదా. 24 ఫ్రేమ్స్. ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తారు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చినాయన్నా మీకు? అంతమందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతమంది అన్నా యాక్చువల్ గా నన్ను అడిగి ఆడుంటే బాగుంటది, అతను బాగా చేస్తాడు, అతను పిలవండి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారు ఒకసారి నన్ను పిలిపించి, అతనైతే నన్ను బాగా క్వశ్చనింగ్ చేస్తాడు. ఓకే, సాధారణంగా మనం గెస్ట్లని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఆహ్వానిస్తాం, రైట్, కానీ గెస్టే యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని బాగుంటది అన్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన కమల్ హాసన్ గారు ఒక ఆయన రాగానే, సురేష్ ఉన్నాడని, మన సూర్య గారు, హీరో సూర్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వాడితో ఇంటర్వ్యూ అయితే బాగుంటది, వాడి క్వశ్చనింగ్ బాగుంటది, చాలా సరదాగా నడుస్తుంది ఇంటర్వ్యూ అని అయ్యే కాంప్లిమెంట్స్, అయ్యే బ్లెస్సింగ్స్ నాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారిని 2 సార్లు ఇంటర్వ్యూ చేశానండి. ఒకసారి ఆయన మదర్స్ డేకి వాళ్ళ ఇంట్లో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని మాట్లాడారు. తర్వాత ఆయన ఫామ్ హౌస్ లో ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆయన అంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకముందుకు చేస్తున్నారు మరి ఇంటర్వ్యూ? ఇప్పుడు ఆయన యాక్టర్ గా ఉన్నప్పుడు, తర్వాత క్రికెట్ ఆడారు అందరూ ఏదో 2010 సంవత్సరంలో, అప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం, ఆయనకు లెటర్ రాయడము? అవును, నేను రాశాను. అది అప్పుడు ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు, ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే, అది నాగబాబు గారు మా ఫ్రెండ్స్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చదివి ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, అప్పుడు నన్ను నాగబాబు గారు ఫోన్ చేసి మాట్లాడారు. చాలా చాలా బాగా రాసేవారు, చాలా గొప్పగా రాసేవారు, నీ మనసు నీ ప్రేమ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చెప్పావు, తమ్ముడు నిజంగా నీలాంటి అభిమానులు ఉన్నందుకు ఆయన నిజంగా అదృష్టం. ఓకే, నాగబాబు గారు బాగా క్లోజ్ గా ఉంటారు. రైట్, అంటే కాంట్రవర్సీ కాదన్నా ఈ క్వశ్చన్, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు. ఓడిపోకూడదు అనిపించింది, ఓడిపోకూడని మనిషి అనిపించింది, ఈయన ఎలారా ఓడించారు అనిపించింది, ఎందుకురా మీరు సరైన నిర్ణయాలు తీసుకోరు అనిపించింది, మీకు ఎవరు చెప్తే మారతారా అనిపించింది, మీ జీవితాలను మీరు బాగు చేసుకోరా అనిపించింది, ఒక మనిషి వచ్చినప్పుడు మీకోసం నిలబడినప్పుడు ఆ నిలబడిన మనిషికి వెంట ఉండి నడిపించుకోలేరా అని అనిపించింది, అంతే. రైట్, సో ఆ తర్వాత అంటే ఆయన విజయానికి మనం కూడా సపోర్ట్ చేద్దాము, వెంట నడుద్దాము అని ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపించింది. 2019లో ప్రచారం చేశాను, 2024లో కూడా ప్రచారం చేశాను. రైట్, పవన్ కళ్యాణ్ గారు నేను మా భీమవరం పక్కన ఉన్న గోట్లపాడు అనే ఒక చిన్న పల్లెటూరులో లాస్ట్ మీటింగ్ లో మేము ఇద్దరం ఆ స్టేజ్ మీద ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నన్ను కౌగిలించుకున్నారు, అప్రిషియేట్ చేశారు, చాలా బాగా మీ కాంట్రిబ్యూషన్
టు జనసేన పార్టీ ఇచ్చారని చెప్పారు. ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆటో రిక్షాల్లోనూ, రేడియోలోనూ, అక్కడ లోకల్ టీవీలోనూ జనసేన పార్టీ గురించి వినిపించిన ప్రతి వాయిస్ నాదే. రైట్. ఇక్కడ ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో రికార్డ్ చేసి అక్కడికి పంపిస్తే అక్కడ ఆటో రిక్షాల్లోనూ అభ్యర్థి పేరు, జనసేన పార్టీకి ఓటేయండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపి, ఇలాంటివన్నీ రాసి స్క్రిప్ట్లు చేసి పంపించాను, చాలా కొన్ని వందల వాయిస్లు. రైట్. సో మీరేం చేయగలను, ఆయన అన్ని ఎంతవరకు ఒక ఉడతా భక్తిగా ఆయన అంటే అంత ప్రేమ, ఆయన వెనకాల నడిచాను. మాను కూడా 2024లో కూడా ఆయనతో ఐదు చోట్ల ప్రచారం చేశాను. 24లో పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలవడంలో, అంటే గెలిచిన తర్వాత ఆ రోజు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆ రోజు రిజల్ట్ రోజు నార్మల్ గా అంటే అది అప్పుడు అది ముందు కూటమి వస్తున్నారా కానీ చాలా మందిలో భయం. మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు. సరే, నేను ఒకటి అంటున్నాను, నాకు అంత డీప్ గా ఈ పాలిటిక్స్ గురించి అంతా, అందులో ఏమేమి జరిగినాయి, నిర్ణయాత్మక నిర్ణయాలు, వీటి గురించి అంత మాట్లాడే నాకు నేను అంత ఇది కాదు. ఒకటే, ఆ మనిషి మంచి చేద్దాం అనుకుంటున్నాడు, ఆయనతో పాటు నేను నడవాలా, ఆయన గెలవాలని కోరుకున్నా. నేనేం చేయాలనుకున్నాను, ఆయన తరఫున కొన్ని యాడ్లు షూట్ చేశాను నా సొంత డబ్బులతో. చంద్ర గారు ఒక ఆయన రైటర్, ఆయన ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి నేను యాక్ట్ చేసి, మీకు యూట్యూబ్ లో ఉంటాయి జనసేన పార్టీ జమ్మి సురేష్ యాడ్స్ అంటే. రైట్. నేనేం చేయగలను అది చేశాను. మీతో అయింది చేసినారు. ఒక 100 మందినైనా ఇన్స్పైర్ చేయాలా, ఆయనతో నడిపించాలనుకున్నాను. అలాంటి విజయమే చారిత్రాత్మకమైన విజయం, భారతదేశం గుర్తుపెట్టుకునే విజయం, భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం. ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళు గుండెల్లో నిలబెట్టుకున్నారు. ఆయనే, ఒక్క రాష్ట్రం కాదండి, దేశమే నిలబెట్టుకుంది, ఆయనే పవన్ కళ్యాణ్. రైట్. సో మీరు ఆర్పి పట్నాయక్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న? క్లోజ్ అంటే అంటే మీరు ఇలా అని అన్నారు కదా. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అంతే. ఓకే. ఎవ్రీథింగ్ నాకు నా గైడ్. నేను ఎక్కడో ఒక ముక్కలో చెప్పాలంటే, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న ఆస్తి నా ఆర్పి పట్నాయక్. రైట్. మీకంటే ఎంత పెద్దనా ఏజ్ లో? అంటే ఇప్పుడు నా ఏజ్ కావాలి, எனக்கு అది మ్యాటర్. అదే నార్మల్ వెనకొద్దు అని ఎంత అంటారు. వాళ్ళందరూ సీనియర్స్ అన్న, సీనియర్స్ వీళ్ళందరూ ఒక 6-7 years, ఆర్పి గారు ఒక 7 years బ్యాక్. ఓకే. సో ఫైనల్ గా ఈ రోజుల్లో యాంకర్స్ అంటే న్యూస్ యాంకర్స్ కానీ లేదా ఫిల్మ్ యాంకర్స్ వాళ్ళకి తెలుసు అన్న. ఓకే, సలహా సూచనలు వద్దన్నా, అంటే నార్మల్ గా అదే అడుగుతారని. ఓకే. అంటే మీరు ఆ రోజు కమిట్మెంట్, డిసిప్లిన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అది మాత్రం ఈ రోజుల్లో అవి లేవని అందరికీ అర్థమవుతుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే నువ్వు ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయి. ఈ సెల్ ఫోన్ పక్క పెడితే, సెల్ ఫోన్ ఇప్పుడు మీరు సెల్ ఫోన్ అసలు పక్కన పెట్టలేరు, పెట్టద్దు. మీతో కావాలంటే డిబేట్ లో కూర్చుంటా, ఎంత పెద్దోళ్ళన్నా తీసుకురండి. సెల్ ఫోన్ పక్కన పెడితే అందులో కెమెరా బద్దలు కొట్టేస్తే అన్ని కాదు అసలు. అది నేను ఇప్పుడు లాస్ట్ టైం నేను అమెరికా నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ ఆగిపోయిందని చెప్పి దుబాయ్ లో నన్ను ఒక రోజు ఉంచారు. రేపు వస్తుందండి మీ ఫ్లైట్ అని. 1 day నేను హోటల్లో ఉన్నా, అంటే 24 hours, అంటే 1.5 day. ముందు రోజు నైట్ దిగాను, నెక్స్ట్ డే నైట్ మళ్ళీ, అంటే 48 hours ఉన్నా దుబాయ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని చేయట్లా. దుబాయ్లో దగ్గర మీకు యూట్యూబ్లు, గూగుల్లు, వాట్సాప్లు, మెసేజ్లు ఏం పని చేయవు. దేశం భద్రత కోసం వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ఎవడ పనాడు చేసుకుంటున్నాడు అక్కడ. అందుకనే మీకు అర్థమైందా? మీకు అవి కావాలంటే 190 ఫార్మాట్లు అయ్యి ఒక కార్డు కొనుక్కుని, నెట్ కొనుక్కుని, అర్జెంట్ అయితే ఇన్ని రకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా, నొక్కితే యూట్యూబ్ ఓపెన్ అయిపోతే ఇలా, కొడితే గూగుల్ ఓపెన్ అయిపోతే ఇలా, కొడితే ఏం కావాలంటే అన్ని వచ్చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనిషి వాడు స్వశక్తితో, బ్రెయిన్తో, మైండ్తో చేయాల్సిన పనులను కూడా టక్మని తీసేసేస్తున్నాడు. ఇదివరకు లెక్కల మాస్టర్ లెక్కలో పెన్నతో రాసిన కొలు కరెక్ట్ గా కొలు అంటే 1, 2, 3లోంచి 2 తీస్తే ఇలా మూసి 1 అని వేసేవాళ్ళు. ఓకే, అది జ్ఞానం. ఇప్పుడు ఏమైంది, ఇలా క్యాలిక్యులేటర్లు కొట్టి కొట్టాడు. ఏమైపోయింది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని నేను ఎవడో ఫిల్ చేయలేడు. మనిషికి మనిషిగా మారాలి. నేనేమంటలేదండి నరేష్, ఇది లేకపోతే బతకలేమంటాం అంతే అంటున్నాం కదా, అది వద్దన్నా. కనీసం జనం రాబోయే రోజుల్లో ఓ శని ఆదివారం అను, నేనే అనుకున్నాను స్విచ్ ఆపినప్పుడు కరెంట్ పోత చూడండి, అలాగా తక్కువ శనివారం ఆదివారం కరెంట్ తీసినట్టు తీసేయాలి. గూగుల్ గీగుల్ ఏం పని చేయకూడదు అసలు. యూట్యూబ్ వీకెండ్ లో ఓన్లీ పని చేయాలి. అప్పుడు లైన్ లోకి వస్తుంది సమాజం, ప్రపంచం అంతా. కోరుకుంటున్నా అలా. నేను అక్కడ ఫీల్ అయ్యాను. నేను పని చేయాలి 48 గంటలు. మైండ్ ఫ్రెష్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. సరదాగా దుబాయ్లో తిరిగి వచ్చాను, అన్ని స్ట్రీట్లు ఎంజాయ్ చేశాను. ఓకే, అదే ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏమైపోయింది, ఇది వరకు పని దొరక్క ఏదన్నా పని ఉంటే పోను, వాడికి తెలిసిన పని చేయడానికి కూడా
దృష్టి పెట్టి శ్రద్ధగా చేసిన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటే పని ఏంటంటే ఎంతసేపు ఇలా చూసుకుంటాం అంతే. ఓకే. సో ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అన్న, మీ గోల్స్ ఏమి ఉన్నాయి? సినిమాలు గోల్స్ అన్ని ఇంకెందుకంటే చెప్పాను కదా, ఎలాగో బతికేద్దాం అనుకున్నాడు ఎలాగైనా బతుకుతాడు, ఇలాగే బతకాలనుకుంటే కష్టం అని నేను ఎలాగైనా బతికేద్దాం డిసైడ్ అయిపోయింది. కాబట్టి వస్తున్నాయి సినిమాలు, మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నా. నా 15 ఏళ్ళు డ్రీమ్ సినిమాలో నేను హీరోగా చేయాలి, నేను ప్రధాన పాత్ర పోషించాలనుకున్న కళ ఈ సంవత్సరం 2026లో ఆత్మకథ అని ఒక సినిమా ఒకటి, తర్వాత జెమిని సురేష్ గారిని ఫుల్ ఫ్లెజ్ హీరోగా చూడొచ్చు. హీరో అంటే హీరో సురేష్ 2 గంటల పాటు సినిమా కథని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్లే ఒక ప్రధాన పాత్రనే అంటాను నేను. ఎలాగైతే ప్రభాస్ గారు నిజ జీవితంలో ఎప్పుడు నవ్వుకుంటా సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అంటారు, మీరు కూడా సీరియస్ మనం చూడొచ్చు సినిమాలో? సీరియస్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొత్తగా కనపడాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ కి వెళ్తాం కాబట్టి నా టైమింగ్ అవి అలాగే ఉంటాయి. బట్ ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్ర అవుతుంది. ఓకే. నాకు తెలిసి ఎంతో మంది అంటే మీరు హీరోగా, మిమ్మల్ని హీరోగా చూడాలని చాలా మంది అనుకుండొచ్చు. అది సోషల్ మీడియాలో నాకున్న బంధం, ఆ సోషల్ మీడియాతో నాకున్న బంధం వల్ల నేను ఏదైతే ఎలా అయితే చెప్పానో సెల్ ఫోన్ లో చాలా టైం వేస్ట్ చేస్తున్నామని, నేను సోషల్ మీడియాలో నేను ఏం చేస్తానంటే అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళకి కొంచెం ఆన్సర్ చెప్తాను, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నా మీద వాళ్ళ ఆలోచనలు ఏంటని వాళ్ళు అడిగినప్పుడు 100లో 82 మంది మీరు చేయాల్సిన హీరోగా మంచి పాత్రలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ ద్వారా రావాలి, ఒక అన్నయ్యగా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డాక్టర్గా, ప్రధాన పాత్రలు హీరోగా. అంటే హీరో అంటే ఓన్ మెటీరియలిస్టిక్ ఫైట్లు చేసి డాన్సులు చేసి ఇది కాదండి. ఇప్పుడు ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది. రైట్. కథల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక ప్రధాన పాత్ర అతనే హీరో. కాబట్టి 6 పాటలు 3 ఫైట్స్ అలాంటివి వెళ్ళిపోయినాయి అంటారు. అదే అన్నాను, కథల్ని ముందుకు తీసుకెళ్లే కథానాయకుడు కావాలి. ఇప్పుడు అలాంటి సినిమాలే వస్తున్నాయి, ఆ ఫార్మాట్లు అన్ని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది 2026లో ఒక 2-3 సినిమాల ద్వారా ప్రధాన హీరోగా మెయిన్ లీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఓకే. సో మీరు అనుకుంది 2026లో జరగబోతుంది అయితే. రైట్. సో ఫ్యూచర్ లో ఏమైనా మీరు గతంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది, పట్టుకుంటే పట్టు చీర, టాక్ ఆఫ్ ది టౌన్, ఇలాంటి ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవేమన్నా ఫ్యూచర్ లో మీరు ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసి ఏమన్నా డైరెక్ట్ డిజైన్ చేసే అవకాశం, ఆలోచన సినిమా అంటున్నారు? సినిమాలు ప్రోగ్రామ్స్ అదే చెప్తున్నాను కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రత్యేకించి ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్, 1 అవర్ ప్రోగ్రామ్ చేస్తే చూసే ఓపిక జనాలకి లేదు. ఓకే, క్లియర్. అది ఇప్పుడు మీరు 1/2 అవర్ ప్రోగ్రామ్, డాన్స్ బేబీ డాన్స్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఇప్పుడేమొస్తుంది, అప్పుడు ఆ టైంకి ఇంట్లో ఫ్యామిలీ ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ 20 నుంచి 60 దాకా అందరూ అలా పెట్టి కూర్చుని భోజనాలు చేస్తే డాన్స్ బేబీ డాన్స్ 2 గంటలు 1 గంట వచ్చేది ఆ షో చూసేవారు. నా 24 ఫ్రేమ్స్ సినిమా వాళ్ళందరూ కూర్చుని చూసేవారు. ఇప్పుడు అదంతా లేదంటున్నా. ఇప్పుడు ఎక్కడికక్కడ ఛానల్స్ వచ్చేసినాయి. చెప్పాను కదా, అక్షరాలు అయిపోయినాయి, అంకెలు అయిపోయినాయి ఛానల్స్ పేర్లకి. ఓకే. మరి ఎంత విస్తృతం అయిపోయినప్పుడు నువ్వు 1/2 అవర్ ప్రోగ్రామ్ అక్కడ కూర్చోబెట్టి చెప్పి చేయాలంటే దాంట్లో ఏదో కొత్తదనం ఉండాలి. ఓకే. కొత్తదనం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేస్తే అప్పుడు మళ్ళీ జనం ఆ ప్రోగ్రామ్ కోసం అక్కడికి వచ్చి చూస్తారు. టీవీలో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అంతా? ఒప్పుకోవాలి. 2026లో మీరు హీరోగా మంచి సక్సెస్ అవ్వాలని మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నామన్నా. హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నరేష్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఎందుకంటే ఎక్కడో కలిసినప్పుడు కొంతమంది మాత్రమే కనెక్ట్ అయ్యి అందరూ ఇంటర్వ్యూస్ అన్నా అది చేద్దాం ఇచ్చేద్దాం అంటారు. రైట్. హార్ట్ఫుల్ గా మాట్లాడే మనసులు మాటలు కొన్ని చోట్లే ఉంటాయి. అలా హిట్ టీవీలో నరేష్ తో కలవడానికి అదే కారణం. ఆద్యంతం చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడించాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. జీవితంలో పెద్దగా యుద్ధాలు చేసి మనం చేసే జీవితం ఉండదు, చాలా చిన్నది జీవితం. స్టార్టింగ్ ఎండింగ్ ఉంటాయి, ఈ రెండు మనకు తెలియవు. ఓకే. ఈ ట్రావెల్ మాత్రమే తెలుస్తుంది. నేను మీకు ఇచ్చే ఒకే ఒక చిరు సలహా, చిన్న విషయం ఏంటంటే మీకే కాదు అందరికీ కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.